మాతృదేవోభవ. శ్రీధరియం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రప్రథమంగా వచ్చేటటువంటి శ్రీరామనవమి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఆయన జననం యొక్క విశిష్టత చెప్పుకున్నాము. అలాగే నెక్స్ట్ తర్వాత వారి యొక్క శ్రీరాముని వారి యొక్క వివాహం, అది కూడా ఒక విశిష్టతనండి. ఆ విశిష్టత గురించి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రామాయణం అందరూ మహానుభావులు కొన్ని వేల మంది రాశారు కూడా. వాల్మీకి రాసినప్పటికీ, తెలుగులో అనువదించినప్పటికీ కొంతమంది రాములు వారి మీద ఒక భక్తితోటి సుమారుగా చెప్పాలి అంటే ఒక 40 సంవత్సరాల కిందట, 40 కాకపోవచ్చు 30 సంవత్సరాల కిందట నేను చదువుకునే రోజుల్లోనే ఏదో డిబేట్లో పాల్గొనడం జరిగింది. కాలేజీలో డిబేట్ ఏదో కండక్ట్ చేశారు, జరిపించారు. అందులో నేను పాల్గొనడం జరిగింది. తెలుగులో రామాయణాలు అనేటటువంటి ఒక పుస్తకాన్ని నాకు ప్రజెంట్ చేశారు. ఆనాటికే 200 మంది పైచిలకు రాములు అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అనేది కరెక్ట్ పదం కాదు. వారందరికీ రాముని మీద ఉన్నటువంటి భక్తి, ఇంతమంది వేరే గ్రంథాలను ఎవరూ రాయలేదండి. వ్యాఖ్యానాలు రాసి ఉండొచ్చు, అది వేరే. రామాయణం వారి పేరుతో పెట్టుకొని కొన్ని వారి యొక్క భావాలు కూడా అందులో చూపించి దాని ద్వారా ఏమవుతుందంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందండి ప్రజలకి. ఈనాడు చదువుకున్నటువంటి వాల్మీకి రామాయణంలో ఒక రకంగా ఉంది, మొల్ల రామాయణంలో వేరుగా ఉంది, ఆ రామాయణంలో వేరుగా ఉంది, రాజాజీ రామాయణం, ఈ రామాయణం, ఆ రామాయణం. అప్పటికే 100-200 మంది పైనశీలకు దాన్ని రాసి ఉన్నారు. ఈ మధ్య కాలంలో మీకు తెలిసి కూడా ఉషశ్రీ రామాయణం అని, ఇప్పుడు సుందర చైతన్య గారు ఒక రామాయణం, అట్లా ఎవరు వారి రాములు వారి మీద వారేదో రామాయణాన్ని పాడు చేయాలని ఉద్దేశం కాదు. ఆ ఉద్దేశం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రామాయణ విశ్వవృక్షం అని, కల్పవృక్షం అని మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు రాస్తే రామాయణ వృక్షవృక్షం అని చెప్పేసి ఒక మహాతల్లి రాసిందండి. ఇవన్నీ ఏం చెప్పలేమండి, చెప్తున్నాం కదా. కాలం ఎలా ఉందంటే ఎవరి గురించి మాట్లాడితే ఎవరు ఎదురు తిరుగుతారో, ఏం కామెంట్లు వస్తాయో తెలియట్లేదు. ఒక మంచి మాట్లాడితే బూతులా ఉందండి, దాని మీద పిచ్చి కామెంట్స్. ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఎవరికి ఏమి యథార్థాన్ని, శాస్త్రాన్ని కూడా గట్టిగా మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ విధంగా ఉంది పరిస్థితి. సరే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం సుందర చైతన్య స్వామి వారు ఇక్కడ దిండిగల్లో ఏదో ఆశ్రమం ఉంది. వారు నిజానికి చెప్పాలంటే ఇక్కడికి వచ్చారు, కానీ ఆయన కూడా ధవళేశ్వరంలో ఉండేవారు ఒకప్పుడు. మా ఊరి దగ్గరే, అది రాజమండ్రి నాది. వారిది ధవళేశ్వరంలో ఆశ్రమం ఉండేది. అక్కడ ఉండేవారు. మరి కారణాంతరాలు మనకు అక్కర్లేదు, అది మొత్తం మీద ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడే మరి చాలా కాలంగా ఉంటున్నట్టుగా వినికిడి. సరే, వారు కూడా రామాయణం రాశారు. అట్లా ఎంతోమంది భక్తితోటే రాస్తున్నారు. వాళ్ళందరినీ మనం కాకపోతే ఖచ్చితంగా విమర్శిస్తాను. ఎందుకంటే రామాయణ విశ్వవృక్షం రాసినటువంటి వాళ్ళని, ఆ విధమైనటువంటి వాళ్ళు అయితే చదువుకునే వాళ్ళకి మాత్రం ఈ కన్ఫ్యూజ్ అవుతోందండి. కానీ ప్రామాణికం ఆనాటికి ఈనాటికి ఏనాటికి కూడా ఆ వాల్మీకి రామాయణమే. ఇంకో దాని గురించి ఎవడో ప్రశ్నించొద్దు. ఎవరన్నా ప్రశ్నిస్తే ఆ రామాయణం చదివిన వాడు ఉంటే దాని గురించి చెప్తాడు. అది ఎవరు చదవరు కూడా. చదివినా ఏంటంటే దానికి దీనికి టాలీ ఏంటని చూసుకుంటారు. అది ఒక పండితోత్తముడు అయితే 4 రామాయణాల్లో ఏదైనా వాళ్ళ యొక్క ఈ రచనలో ఏముందంటే తెలుగులోని పద్యాల యొక్క రచనలో ఆ యొక్క నడవడి, ఆ పద్యం యొక్క నడిచే తీరు, వారి శిల్పం, ఇట్లాంటివి వారి యొక్క భక్తి భావాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడం కోసం మహాపండితుడైనటువంటి వాడు అన్నీ చదివిన తర్వాత చూద్దాము అని చెప్పేసి చదవాల్సిందే. కానండి ఈ రామాయణాలన్నీ ప్రింట్ చేశాక ఏదో వారి ఫ్రెండ్ సర్కిల్లో ఇచ్చుకోవటం, ఆ సమకాలీన సమయంలో వారి బంధువర్గానికి ఇచ్చుకోవడానికి తప్పితే, మరి ప్రామాణికమైతే మాత్రం ఆనాటికి ఈనాటికి రామాయణం మనకి వాల్మీకి రామాయణమే. ఒకవేళ ఆ సాంస్క్రిట్ మనకి రాకపోయినా ఆ తెలుగులో దానికి యథాతథంగా అనువాదం చేసినటువంటి చాలా ఉన్నాయి. అటువంటి యథాతథంగా అనువాదం చేసినటువంటి దాన్నే మనం ప్రామాణికంగా తీసుకోవాలి. సాంస్క్రిట్ వస్తే గొడవే లేదు. ఇంకెవరో దాన్ని అనువాదం చేసి, అనువాదంలో కూడా కొన్ని పదాలు తెగక వారి సొంత పదాలు ఉపయోగించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి.
ఆ నిజానికి ఆ సాంస్క్రిట్ పదానికి వీరు చెప్పేటటువంటి ఆ పదానికి తెలుగు అర్థముకి సంబంధం లేకుండా ఉన్నది. మొత్తం మీద ఈ విధంగా మనకి రామాయణంలో అనేకమైనటువంటి విశేషాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే వీరి యొక్క వివాహం, రాముల వారి యొక్క వివాహం కూడా ఒక విశిష్టత. ఎందుకంటే ఆ పెళ్లి కూతురు కూడా మనం పోయిన ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టుగానే రాముల వారి జననం ఒక విశిష్టత ఎలా అయితే చెప్పుకున్నామో, ఈ సీతాదేవి యొక్క జననం కూడా ఒక విశిష్టతే. ఈవిడు కూడా సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అంశ. ఈవిడు కూడా వారి జనంలాగానే, శ్రీరాములు వారి జననంలాగానే భార్యాభర్తల యొక్క కలయిక ద్వారా జన్మించినటువంటి కాదు. వీళ్ళని అయోనిజులు అంటారు. ఈ పదం ఇంకెంతకంటే విమర్శ చెప్తే బాగుండదు. అయోనిజులు అంటారు. ఈవిడ కూడా మనకి జనక మహారాజు గారు భూమిని దున్నుతుంటే అక్కడ దొరికినటువంటి ఆ దున్నుతుంటే నాగలి కొస దానికి తగులుకుని ఏదో తగిలితే వస్తూ ఏంటని తీస్తే పెట్టి దొరుకుతుంది. ఆ పెట్టిలో ఈవిడ పసిపాపగా ఉండి దొరుకుతుంది. ఆ జనకుడికి కూడా సంతానం లేదు. వారు కూడా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. రాజుగారు కాబట్టి ఆవిడ తదనంతరం రాణిరకం ఎలాగా వస్తుంది, లేకపోతే మరొక రాజుకి ఇచ్చి చేయటం జరుగుతుంది. అంతే కదండి. రాజుగారికి ఇవ్వకపోతే సామాన్యులకి ఇచ్చి వివాహాలు జరగటం ఉండదు కదండి. జరిగిన సందర్భాలు ఉన్నాయనుకోండి, అవన్నీ వదిలేద్దాం మనం. ఇక్కడ ఒక చేత ఎవరికి వాళ్ళు జరగటం అనేటటువంటిది ఒక సాంప్రదాయం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాటి వరకు జరుగుతుంది. కొన్ని తప్పుతూ ఉంటాయి, గతి తప్పుతూ ఉంటాయి, దారి తప్పుతూ ఉంటాయి. అవన్నీ వాటి గురించి మనం ప్రస్తావన చేయక్కర్లేదు. మొత్తం మీద ఈమె ఒక రాజపుత్రికగానే పెరిగింది, సకల సౌకర్యాలు అనుభవించింది. ఈమె ఒకానొక సందర్భంలో బంతి ఆడుకుంటూ, ఎంతంటే పెళ్ళిడికి అష్టవర్షాత్ భవేత్ కన్య, 8 సంవత్సరాలకే ఆవిడ కన్యగా మారుతుంది. మారిన తర్వాత అక్కడి నుంచి ఈ తర్వాత వివాహం అనేటువంటి తగిన వరుడు. ఈ రాజవంశాల్లో ఇంకొకటి ఏంటంటే స్వయంవరం అని చెప్పి ప్రకటిస్తూ ఉంటారు. ఆవిడే ఎంచుకునేటటువంటి భర్తని ఆవిడే ఎంచుకుంటుంది. దానికి కొన్ని అద్భుతమైనటువంటి విషయాల్ని వాళ్ళకి దేని మీద అత్యంత భక్తి శ్రద్ధలు ఉంటాయో, పిల్లకి కావచ్చు, ఆ పెళ్లి పిల్లకి కావచ్చు, పిల్ల తల్లిదండ్రులు కావచ్చు, దాన్ని ఆధారంగా చేసుకుని కొంతమంది సౌందర్యం గురించి అనుకున్నారనుకోండి, అమ్మాయికి విడిచిపెట్టేస్తారు. ఆవిడ ఇష్ట ప్రకారమే ఆ వచ్చినటువంటి రాజులకు అందరికీ ఆహ్వానం పంపిస్తారు. అందులో అందగాడైనటువంటి వాడిని ఎవరో చూస్తారు. ఆవిడ వర్మాలు వేస్తుంది. ఆయన గొప్పతనం గురించి ఎవరో వివరిస్తూ ఉంటారు. ఈ గొప్పతనాలన్నీ చూసి ఆవిడే స్వయంగా వరించడం జరుగుతూ ఉంటుంది. మాల వేసేస్తుంది. అక్కడితో వాళ్ళ పెళ్ళి అక్కడికి అది పూర్తవుతుంది. తర్వాత గ్రాండ్గా చేసుకోవడం, బంధువులు మెచ్చుకోవడం అని చెప్పి ఇక్కడేం జరిగిందంటే, ఈ అమ్మాయికి పెళ్ళిడు వచ్చిన తర్వాత, అంటే కన్యగా మారిన తర్వాత, అష్టవర్షాత్ భవేత్ కన్య, ఆ విధంగా మారిన తర్వాత ఈమెకి ఒక రోజున ఆడుకుంటూ ఉంటుంది. ఎంతైనప్పటికీ 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 15 ఏళ్ళు పెళ్ళి అయ్యే వరకు కూడానండి పెద్దరికం రాదండి. పెద్దరికం రాదు. అంతే. మగవాడున్నాడు, 20 ఏళ్ళు దాటాలి, వాడికి వివాహం అవ్వాలి, బాధ్యతలు నెత్తిన పడాలి, అప్పటికే వాడికి పెద్దరికం వస్తుంది. ఈ లోపల ఈ బాల్య చేష్టలు అన్నీ మామూలే. అట్లాగే ఈ సీతాదేవి బంతి ఆడుకుంటూ ఉన్నదండి. ఈ బంతి వెళ్ళి అక్కడ ఎప్పటి నుంచో వారి కొలువులో ఉన్నటువంటి ఆ విల్లు కింద పడింది. ఆ విల్లు ఎవరిది అంటే సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క విల్లుది. దాని కింద పడింది. ఈ అమ్మాయి ఆడుకుంటూ ఉంటే ఈ బంతి పోయి దాని కింద పడింది. ఆ పడటంతో ఏం జరిగింది అంటే, ఈ అమ్మాయి ఎడం చేత్తో తీసి విల్లుని పక్కన పెట్టేసి బంతి తీసింది. చూసినటువంటి జనక మహారాజు ఆశ్చర్యపోయాడు. ఆ విల్లుని ఎత్తడానికి ఎవరి వల్ల కానిటువంటి పరిస్థితి అది. పరమశివుడి యొక్క విల్లది. దానికోసం అంత బలశాలి అయినటువంటి వాడు, అంత ధైర్య సాహసాలు శక్తివంతుడైనటువంటి వాడు మాత్రమే ఈ అమ్మాయికి వరుడుగా రావాలని చెప్పేసి నిర్ణయం చేసి స్వయంవరం ప్రకటించారు. ఆ స్వయంవరంలో ఏం చేయాలి అంటే, ఈ పరమేశ్వరుడి యొక్క విల్లుని ఎత్తి పట్టుకోగలగాలి. ఆమె ఇట్టే కదిపింది, వీడు కనీసం దాన్ని ఎత్తి పట్టుకోగలగాలి. రాజులందరికీ ఆహ్వానాలు వెళ్ళే స్వయంవరానికి పంపించారు. వచ్చారు. రావణాసుడితో సహా అనేక మంది దేశాధిపతులు అందరూ వచ్చారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఎవరు దాన్ని ముచ్చుకుని ఎవరి వల్ల కావటం లేదు, తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. గట్టిగా ప్రయత్నం చేసినటువంటి వాడిలో ఒకటిగా రావణాసురుడు, మహాబలవంతుడు, మహాశివుడి యొక్క మహాభక్తుడు,
శివుడి కోసం తపస్సు చేసి అనేక వరాలు పొందినటువంటి వాడు. అటువంటి పరమశివుడు మా గురువు గారి యొక్క ఇదే కదా అని చెప్పేసి ఆయన ఎత్తడానికి గట్టిగా ప్రయత్నం చేశాడు. కానీ కొంతవరకు ఎత్తగలిగాడు, కానీ పూర్తిగా సఫలత చెందలేక దాని కింద పడి ఉన్నాడు. ఆయన మీద అది పడింది. తర్వాత అందరూ కలిసి తీశారు, పక్క తీసేశారు. ఆయన కూడా ఓడిపోయాడు. ఆయన కూడా పరాభవం. ఎందుకంటే ఎక్కువగా నేనే గొప్పవాడిని ఫీల్ అయ్యేటటువంటి వాడు ఇటువంటి స్వయంవరానికి వచ్చినప్పుడు కానట్టుగానే వెళ్ళిపోవాలి. కానీ దురహంకారం ఉన్నటువంటి వాడు అవమానంగా దాన్ని తీసుకొని అక్కడ అందరినీ అవమానించాలని ఇటువంటి దుష్ట ఆలోచనలన్నీ చేస్తూ ఉంటారు. సరే, ఇంకా అవన్నీ పెద్ద సమస్య అయిపోతుంది. అది ఎంత పెద్ద మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఇప్పుడప్పుడే తేలేటటువంటి సమస్య కాదు. ఈయన కూడా ప్రయత్నం చేశాడు, ఆయన వల్ల కూడా సాధ్యపడలేదు. అప్పుడు ఈయన శ్రీరాములు వారు తన గురువు గారైనటువంటి విశ్వామిత్రుడితోటి ఆయన యొక్క ఆజ్ఞ మేరకు వచ్చి దాన్ని ఎత్తి విల్లు ఎక్కుపెట్టాడు. ఆ ఎక్కుపెట్టడం అనేటివి చాలా అతి ప్రయత్నం మీద కాదు, చాలా సులువుగా. రాముడు అంటే ఎవరండి? సాక్షాత్తు విష్ణుమూర్తే కదా. ఎత్తి పట్టుకున్నాడు. అది ఎప్పుడుదో పాత కాబట్టి నారి సంధిద్దామనే రేపులో పట్ట ఇరిగిపోయింది. అబ్బా, ఇంత బలశాల అని చెప్పేసి అప్పుడు ఆ సీతాదేవి అందరి సమక్షంలో, ఇంతమంది రాజుల యొక్క సమక్షంలో, తల్లిదండ్రుల యొక్క సమక్షంలో, అన్నీ ఆ గురువు గారు ఎవరు, ఆయన రాముల వారి గురువు గారి సమక్షంలో ఆమె రాముల వారి మెడలో స్వయంవరం లో ఆ మాల ఆయన యొక్క రాముల వారి మెడలో వేయడం జరిగింది. ఈ విధంగా జరిగినటువంటిది ఇద్దరు అతి పవిత్రులైనటువంటి సాక్షాత్తు విష్ణుమూర్తి ఆయన అయితే, సాక్షాత్తు లక్ష్మీదేవి వేరు, జననం వేరు. వారే ఈ విధంగా రాముల వారుగా ఆయన జన్మిస్తే, ఇక్కడ లక్ష్మీదేవి సీతగా ఈవిడ జన్మిస్తే, ఈ విధమైనటువంటి వీరిద్దరికి అద్భుతమైనటువంటి వివాహం ఈ నవమి రోజున జరిగిందని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. నవమి కంటే ముందే జరిగింది, కానీ ఈ రోజున చేశారు వివాహము అని చెప్పేసి తర్వాత కొన్నిటిలో కొంచెం మతాంతరాలు ఉన్నాయి. ఈ విధంగా ఇద్దరు గొప్ప వ్యక్తులు, ఇద్దరు దేవుళ్ళు, గొప్ప వ్యక్తులు కాదు, దేవుళ్ళ యొక్క వివాహం జరిగినటువంటిది. దీని తర్వాతనే ఆ సంవత్సరం, తెలుగు సంవత్సరాలలో ఈ పండగ తర్వాతనే ఎవరికి ఏ శుభ పండుగలు జరిగినా, ఏ శుభముహూర్తాలు జరిగినా, గృహప్రవేశాలు జరిగినా, శంకుస్థాపన జరిగినా, ఏవి జరిగినప్పటికీ కూడా రాముల వారి యొక్క వివాహం అయిన తర్వాతనే, శ్రీరామ కళ్యాణం జరిగిన తర్వాతనే జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి 4 రోడ్ల కూడల్లోనూ, రామాలయాల్లోనూ, విష్ణువాలయాల్లోనూ, దేశవ్యాప్తంగా చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది. మొట్టమొదటగాను అంతా ఇప్పుడు ఈ ఏడాది కొత్తగా మనకి జరగబోయేది ఏంటంటే, మళ్ళీ మనకి అయోధ్యలో కూడా కొత్తగా జరగబోతుంటుంది. రామ కళ్యాణానికి మనకి భద్రాచలంలో చాలా విశిష్టంగా జరుగుతూ ఉంటుంది. చాలా అక్కడికి చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 రాష్ట్రాల నుంచి కూడా జనాభా వస్తూ ఉంటారు. అలాగే ఉత్తరాది నుంచి కూడా కొంతమంది వస్తూ ఉంటారని వినికిడి. ఆ విధంగా ఆయన యొక్క కళ్యాణం చూడడం అనేటటువంటిది మళ్ళీ చాలా గొప్ప విశేషం. అలాగే రామరాజ్యం రావడం అనేది ఖచ్చితంగా ఈ ఏడాది జరుగుతుందని, ఈ ఏడాది జరగడం కాదని, ఈ ఏడాది నుంచి ఈ మన భారతదేశంలో రామరాజ్యమే నడుస్తుంది అనేటటువంటి ప్రగాఢ విశ్వాసంతో, అలాగే రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఆ శ్రీరాముడి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు మన యావత్ జాతి మీద, దీనికి మన కుల మత భేదాలు లేకుండా అందరి మీద ఆ శ్రీరాములు వారు, సీతాదేవి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలన్నీ కూడా మన మీద ప్రసరించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. చేత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇంచేతంటే ఇక మీద అది ఆస్ట్రో అని పెట్టుకున్నప్పటికీ ఉట్టి శ్రీధరయ్య అని పెట్టుకోలేకపోయానండి. కారణం ఏంటంటే, మనం యూట్యూబ్లో కనుక వెళ్ళి శ్రీధరయ్య అని కొట్టినట్టయితే అదే పేరుతోటి చాలా కాలం కిందటనే కేరళలో ఒక కంటి హాస్పిటల్ నిర్మాణం జరిగింది. వాటికి సబ్స్క్రైబర్స్ బాగానే ఉన్నారు చాలా కాలం కిందట. అందుచేత ఆ విషయం నాకు తెలియదు. శ్రీధరీయం అని పెట్టినట్టయితే అక్కడ ముందుగా వాళ్ళది వస్తోంది, మంద రావటం లేదు. అది అందుచేత చిన్న మార్పు చేసి ఆస్ట్రోని పెట్టాము. ఎందుకంటే దాని మీద జీవిస్తున్నాను నేను 20 సంవత్సరాలుగా ఈ జ్యోతిష్యానికి సంబంధించిన దాని మీద నేను నా జీవనం వెళ్ళదీస్తున్నాను. చాలా వీలైనంత మందికి
అదేదో లక్షలు సంపాదించాలని కాదు. నా దగ్గర విద్యను అభ్యసించిన వాళ్ళు కూడా చాలామంది జ్యోతిష్యాలయాలు పెట్టుకున్నారు. వారు బాగానే ఆర్థికంగా రాణించారు. సబ్జెక్టులో కొంత ఏమైనా డౌట్లు ఉండే ఇప్పటికీ అడుగుతూ ఉంటారు. మనమే అహంకారం ఏం లేదు, చక్కగా చెబుతాం. ఇది నాయన, దానికి ఇది పరిష్కారం, దీనికి ఇది, దానికి అలా ఆ డౌట్కి ఎందుకు వచ్చింది చెప్తే దానికి ఈ కారణం అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతోంది. అలాగే మా దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళకి ఈ జ్యోతిష్య పరిష్కారాలు కూడా చాలా సౌమ్యంగా, ఈ విశ్లేషణ కూడా వాళ్ళు ఏదో భయపడిపోయేటట్టు వాళ్ళని భయభ్రాంతులు చేసేసి, లేకపోతే అతిశయోక్తులు చెప్పేసేసి నీకు ఇది జరిగిపోతుంది, అది ఎవరిని ఆశ పెట్టేది కానీ, ఎవరిని భయభ్రాంతులు చేసేది కానీ లేకుండా సశాస్త్రీయంగా విశ్లేషణ చేయటం, వీలైనంత తక్కువలో ఖర్చులో దాన్ని జరిపించడం. ఇక్కడ ఏదో వాళ్ళని ఏదో ఈ ఖర్చులకి భరించలేని ఖర్చులు వాళ్ళని ఎత్తిన రుద్దద్దు. అంత అవసరం లేనటువంటి ఆదాయాలు నాకు అవసరం లేదు. ఏదో రోటీ కపడా మకాన్, అది హిందీ అంటారు, మనకులో తిండి బట్ట గృహము, ఇవి చాలు ఈ జీవితాలకు అన్నట్టుగా మనం జీవితం తీసుకుంటే చాలు. అట్లాగే నేను కూడా ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసినటువంటి వాడిని, కొద్దిగా గొప్ప నాకు కూడా పెన్షన్ వస్తూ ఉంటుంది. ఇందులో కూడా నేను చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా సామూహికాలు ఏమీ ఉండవండి. ఇండివిజువల్గా ఒకటే చేద్దాం. ఈ సామూహికం అనేటప్పటికీ అది తప్పేం కాదు, కానీ మరి మామూలుగా పెద్దలు చెబుతుంటారు మంది ఎక్కువైతే ఇంత మజ్జిగ పలచన అవుతుంటుంది. అందుచేత అలా కాకుండా చక్కగా మనం చేయిస్తాము. మీరు ఏ ఊర్లో ఉండండి, ఎక్కడ ఉండండి, వేరే ఖండాంతరంలో ఉండండి, ఏమైనా సరే మేము ఆన్లైన్లో మీకు చూపిస్తూనే ఉంటాము. అది మీరు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో మీ చేత చెప్పిస్తాము. మొత్తం ఎంతసేపు కార్యక్రమం జరిగిందో అంతసేపు కూడా మేము లైవ్లో మీకు చూపించడం జరుగుతుంది. శుభం భూయాత్.